మన యువతకు భవిష్యత్తుగా వేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నటువంటి బంగారు బాట అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గతంలో తెలుగు యువత ఉన్నత చదువుల కోసం మద్రాసు పోయాం, బెంగళూరు పోయాం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళం. కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేసి ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని ఆనాడు తీర్చిదిద్దినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈనాడు మనం ఒక ISBI జిల్లాకు మెడికల్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, SRM, విట్, XLRI, అమృత్, బిట్స్ పిలాని, ఎయిమ్స్ తీసుకురావడం ద్వారా తెలుగు విద్యార్థులు తన సొంత గడ్డపైనే అంతర్జాతీయ నైపుణ్యాలను సాధించే అవకాశాలను కల్పించినటువంటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు. దక్షిణాసియాలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని అమరావతిలో ప్రారంభించడం ద్వారా భారతదేశానికి అమరావతి ఒక టెక్నాలజీ రాజధానిగా మార్చుతున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుగు యువతని గ్లోబల్ లీడర్స్ గా నిలబెట్టే చారిత్రాత్మకమైనటువంటి అడుగు. ఈ రోజు వైజర్, క్యూబిట్ వంటి సంస్థల ద్వారా మన తెలుగు యువతకు క్వాంటమ్ నైపుణ్యాలు నేర్పించి అమరావతి ఒక నాలెడ్జ్ ఎకానమీగా క్వాంటమ్ హబ్ గా తీర్చిదిద్దడం ద్వారా తెలుగు నేల మరో 1000 ఏళ్ల పాటు ప్రపంచానికి దశ దిశ నిర్దేశం చేయగలిగేటటువంటి బాటలు వేస్తున్నటువంటి వ్యక్తి మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. 23 నెలల కాలంలోనే 23 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగాలు నేడు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తుకు బంగారమయం చేస్తున్నారంటే నేడు ఈ ప్రపంచంలో ఏ టాప్ కంపెనీని చేసుకున్నా ఒక తెలుగువాడు ఉన్నాడంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కల్పించినటువంటి అవకాశాలే కారణం అని చెప్పి తెలియజేస్తూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్నాను. తెలుగు జాతికి విశ్వఖ్యాతి తెచ్చింది తెలుగుదేశం అనేది సత్యం. 44 ఏళ్ల టీడీపీ చరిత్ర ఒక సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంకేతిక ప్రగతికి మారుపేరుగా నిలిచింది. ఎన్టీఆర్ స్ఫూర్తిని, చంద్రబాబు స్థిత ప్రజ్ఞతను, లోకేష్ పోరాట పటిమతో ముందుకు సాగి స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధిస్తాం. ఇందుకోసం 2029లో కూటమి అఖండ విజయం కోసం త్యాగాలు చేస్తామని ఈ మహానాడు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తుంది. మరి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, మన యువ నాయకులు ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ రవికుమార్ గారు. ఒక వక్త 1 నిమిషం ఆలస్యం అయితే సమావేశం గంట ఎక్స్టెండ్ అవుతుంది. 2 నిమిషాలు ఒక వక్త ఎక్స్టెండ్ అయితే 2 గంటలు ఎక్స్టెండ్ అవుతుంది. అధ్యక్షుల వారు సెక్రటరీస్ మీటింగ్ లో మొన్న ఒక విషయాన్ని చెప్తా ఉన్నారు. మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి వస్తే తక్కువ సమయంలో ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతారు, మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు అంటే తక్కువ ప్రిపేర్ అయ్యి వచ్చారని నేను అనుకోవాల్సి ఉంటుంది అని. సో వక్తలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. తక్కువ సమయంలో ఎఫెక్టివ్ గా చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి అని అంటే మనం హోంవర్క్ ఎక్కువ చేయాలి. హోంవర్క్ తక్కువ చేస్తే ఇక్కడ సమయం ఎక్కువ తీసుకుంటారు అనేది అధ్యక్షుల వారి ఆలోచన. దానికి అనుగుణంగానే సరైనటువంటి సమయపాలన కావించాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలా అజెండా ఎక్కువగా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ అట్లనే